గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు అర్ధ సత్యాలే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ కార్యకర్త ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30% మించి ఎక్కడా రైతు రుణమాఫీ లేదన్నారు. రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటీస్తో పచ్చి అబద్ధాలు చెప్పించారని ధ్వజమెత్తారు. రైతు బంధు మొత్తం అందిందంటూ అసత్యాలు చెప్పారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని, సీఎం చేతకానితనం వల్లే పంటలు ఎండుతున్నాయని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి వల్లే వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 అయిందంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయటం బాధాకరమని ఫైర్ అయ్యారు. ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్లు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు